నారాయణపూర్ అమరవీరులకు నారాయణపూర్ అమరవీరులకు జోహార్ నంబాల కేశవరావుకు జోహార్ నంబాల కేశవరావుకు చర్చలను దండకరణ్యంలో పారామిలిటరీ బలగాలను దండకరణ్యంలో పారామిలిటరీ బలగాలను దండకరణ్యంలో పారామిలిటరీ బలగాలను నిలిపివేయాలి. కూటమికు ఎన్కౌంటర్ను నిలిపివేయాలి. కూటమికు ఎన్కౌంటర్ను అమరవీరులకు విధానాలు ఇవాళ మొత్తం ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి దండకారణ్యం, మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులపై హత్యాకాండను కొనసాగిస్తుంది. ఆదివాసులకు అండగా నిలబడి అక్కడ ఏ కార్పొరేట్ శక్తులైతే 29 రకాల ఖనిజ సంపదను దోచుకోవడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారో కార్పొరేట్ శక్తులు, వారికి అండగా భారత ప్రభుత్వం మోడీ, అమిత్ షాలు నిలబడ్డారు. ఆ రకంగా నిలబడి ఇవాళ ఆదివాసులకు అండగా నిలబడినటువంటి మావోయిస్టు పార్టీని తుదముట్టించడానికి ఆదివాసులను చంపుతూనే ఒకవైపున మావోయిస్టులను కూటకపు ఎన్కౌంటర్ల పేరుగా చంపుతున్నారు. నిన్నటికి నిన్న ఏదైతే బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్నటువంటి బీజాపూర్ జిల్లా నారాయణపూర్లో కూటకపు ఎన్కౌంటర్లు జరిపి 26 మంది గిరిజనులు చంపివేయబడ్డారు. అందులో ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, 50 ఏళ్ల నుంచి ప్రజల కోసం అజ్ఞాతవాసంగా పోరాడుతున్నటువంటి నాయకుడిని అనారోగ్యంతో ఒరిస్సాలో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఒక రహస్యంగా అక్కడ ఉన్నటువంటి మఫ్టీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లి దండకారణ్యంలో కాల్చి చంపి ఇవాళ కూటకపు ఎన్కౌంటర్ను, హత్యాకాండను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి కట్టుకథలు అనేకం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి. కనుక పౌరులుగా మేమందరం కూడా మా పార్టీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ దీన్ని ఖచ్చితంగా ప్రజలకు వివరించి దీన్ని తీవ్రంగా ఖండించాలనేటువంటి ఒక పిలుపునిచ్చింది. కనుక భారత ప్రభుత్వం వెంటనే ప్రజా యుద్ధం ఏదైతే జరుగుతుందో దానిపై మీరు చర్చలు చేయండి, శాంతి చర్చల్ని జరపండి, యుద్ధాన్ని మీరు ఆపండి, దండకారణ్యంలో మోహరించినటువంటి పారామిలిటరీ బలగాలన్నింటినీ కూడా మీరు ఉపసంహరించుకోవాలని మేము కోరుతున్నాం.